మరి దాని ద్వారా గత ప్రభుత్వం 19 లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చే ఆలోచన చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజు పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ O&M వల్ల సీరియస్ డిఫెక్ట్స్ డెవలప్ అయి ఈరోజు ఆ 3 బ్యారేజ్ల మరి వాటర్ స్టోరేజ్ కానీ ఆ బ్యారేజ్ల విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలో ఈ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అప్రోచ్ అయిన విషయం కూడా శాసనసభ ద్వారా యావత్ రాష్ట్రానికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎంత సీరియస్గా డ్యామేజ్ జరిగిందో నేను కొన్ని విజువల్స్ ప్రదర్శిస్తున్నాను. ఇది మేడిగడ్డ బ్యారేజ్ పై ఆ రోడ్డు ఏ విధంగా కుంగిపోయిందో ఈ విజువల్లో చూడొచ్చు. ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఫోటోగ్రాఫ్, ఒకటి సైడ్ నుంచి తీసుకున్న ఫోటోగ్రాఫ్. ఎంత క్లియర్గా ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో చాలా స్పష్టంగా అవపడుతుంది. నెక్స్ట్, ఇది మేడిగడ్డ బ్యారేజ్లో ఒక పియర్లో తీసుకున్న ఒక 3-4 రోజుల కింద తీసుకున్న ఫోటోగ్రాఫ్. ఏ విధంగా కట్టిన 3 ఏళ్లకే పూర్తిగా కొలాప్స్ స్టేజ్ వచ్చిందో ఈ ఫోటోగ్రాఫ్ ద్వారా మరి చాలా స్పష్టంగా సభ్యులందరికీ నేను మనవి చేస్తున్నా. నెక్స్ట్, అదేవిధంగా ఈ పియర్ 20 ఏ విధంగా పగిలిపోయి ఆ ఫ్లోర్ సింక్ అవుతుందో ఈ 1 మినిట్ వీడియోలో చాలా స్పష్టంగా అవుతుంది. కింది నుంచి పై వరకు కూడా పూర్తిగా పగిలిపోయిన విషయం నేను మరి సభ్యులందరికీ కూడా జాగ్రత్తగా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏది ఏది ఓకే సరే, ఎంత సీరియస్ డ్యామేజ్ అయిందో సభలో ఏ పార్టీకి చెందినా దయచేసి గమనించవలసిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత సీరియస్ డ్యామేజ్ అయిందో చూడండి. అది ఎంత సీరియస్గా 100 ఏళ్ళు ఉండాల్సిన ఈ బ్యారేజు 3 ఏళ్లలో ఎట్లా కుప్పకూలిపోతుందో దయచేసి గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.